హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం పాలకూర పప్పుని ఇంట్లోనే హోటల్ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దాము. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ కాస్త హీట్ అయ్యాక 150 గ్రామ్స్ వరకు కందిపప్పుని యాడ్ చేసుకోండి. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పప్పుని కాస్త దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వలన మనకి పప్పు మంచి టేస్ట్ వస్తుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆపేసుకొని దీనిని ఒక కుక్కర్లోకి యాడ్ చేసుకుందాం. ఇలా కుక్కర్లో వేసుకున్న తర్వాత కాస్త వాటర్ యాడ్ చేసుకుని ఈ కందిపప్పుని 2-3 సార్లు నీట్గా వాష్ చేసుకోవాలి. ఇలా నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి తగినంత వాటర్ని పోసుకోవాలి. ఇలా పోసుకొని ఒక 10 నిమిషాల పాటు ఈ పప్పుని నాననివ్వాలి. ఇలా నానిన తర్వాత ఇందులోకి నీట్గా వాష్ చేసుకుని కట్ చేసుకున్న పాలకూరని యాడ్ చేసుకుందాం. ఇక్కడ నేను మీడియం సైజ్ పాలకూర కట్టలు 2 తీసుకున్నాను. ఇందులోకి పచ్చిమిర్చి ముక్కల్ని యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను 4 పచ్చిమిర్చిని తీసుకున్నాను. అలాగే 2 మీడియం సైజ్ ఉల్లిపాయలని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని సగం ఇందులోకి యాడ్ చేసుకోండి. అలాగే చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, అలాగే 1/2 టీ స్పూన్ పసుపుని వేసుకోండి. దీంతోపాటు ఇలా తుంపుకొని ఎండుమిర్చుల్ని 2 వేసుకోండి. ఇప్పుడు కుక్కర్ పైన మూత పెట్టుకుందాం. ఇలా మూత పెట్టుకొని దీనిపైన వెయిట్ని పెట్టుకోండి. ఇప్పుడు 2-3 విజిల్స్ వచ్చే వరకు మనం దీన్ని ఉడికించుకోవాలి. ఇలా విజిల్ వచ్చిన తర్వాత కుక్కర్లోని ప్రెషర్ అంతా పోయిన తర్వాత మనం మూతని ఓపెన్ చేసుకుందాం. చూడండి, బాగా ఉడికిపోయింది. ఇప్పుడు దీనిని మనము కవ్వంతో బాగా మెదుపుకోవాలి. పప్పు పాలకూర బాగా కలిసిపోయే విధంగా బాగా మెదుపుకోవాలి. ఇలా మెదుపుకున్న తర్వాత మనం దీనికి ఇప్పుడు పోపుని పెట్టుకోవాలి. అందుకు ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని మరలా ప్యాన్ పెట్టుకుందాం. ఇలా ప్యాన్ పెట్టుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకుందాం. ఆయిల్ వేడయ్యాక 1/2 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్రని వేసుకుందాం. ఇది కాస్త వేగాక 6-7 వెల్లుల్లి రెబ్బలు ఇలా చిదుముకొని యాడ్ చేయాలి. అలాగే 2 ఎండుమిర్చిని ఇలా తుంచుకొని ఇందులోకి యాడ్ చేసుకుందాం. దీనిని కాస్త బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మిగతా ఉన్న ఉల్లిపాయ ముక్కల్ని ఇందులోకి యాడ్ చేసుకోండి. ఈ ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అవ్వాలి. ఇది గోల్డెన్ బ్రౌన్ రంగు వచ్చే వరకు దీనిని బాగా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు తగినంత కరివేపాకుని యాడ్ చేసుకుందాం. ఇక్కడ నేను 1 రెమ్మ వరకు యాడ్ చేశాను. ఇవి మొత్తం బాగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఇందులోకి కాస్త ఇంగువని యాడ్ చేసుకుందాం. కొంచెం అయితే సరిపోతుంది. ఈ ఇంగువ వేసుకోవడం వలన పప్పు చాలా మంచి ఫ్లేవర్తో ఉంటుంది. ఇలా ఫ్రై చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఉడికించుకుని మెదుపుకున్న ఈ పప్పు మిశ్రమాన్ని ఇందులోకి పోసుకుందాం. ఇలా పోసుకున్న తర్వాత ఒకసారి ఉల్లిపాయ ముక్కలు పప్పు మిశ్రమం బాగా కలిసిపోయే విధంగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులో తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోండి. ఈ సాల్ట్ వేసుకున్న తర్వాత మరలా ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు మనకి హోటల్ స్టైల్లో మంచి టేస్టీగా రావాలంటే ఒక బౌల్ తీసుకొని అందులోకి 3 స్పూన్ల శనగపిండిని యాడ్ చేసుకోండి. అందులో కాస్త వాటర్ పోసుకొని ఉండలు లేకుండా ఆ శనగపిండి మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న శనగపిండి మిశ్రమాన్ని ఉడుకుతున్న పప్పులోకి యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా వేయడం వలన మనకి హోటల్లో ఉండే ఫ్లేవర్ వస్తుంది. అదే రుచి కూడా ఉంటుంది. ఇందులో కాస్త వాటర్ని యాడ్ చేసుకోండి. ఇక్కడ చిన్న గ్లాస్ వాటర్ మాత్రమే యాడ్ చేశాను. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి. దీనిని లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ పాటు ఉడకనిద్దాం. ఇప్పుడు 5 మినిట్స్ అయిన తర్వాత ఒకసారి
మూత ఓపెన్ చేసుకొని దీనిని కలుపుకుందాం. ఈ కన్సిస్టెన్సీలో మనం స్టవ్ ఆపేసుకుంటే సరిపోతుంది, లేకపోతే పప్పు గట్టిపడిపోతుంది. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే పాలకూర పప్పు రెడీ అయినట్టే. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.